రెండో రోజు మహానాడులో అనేక అపురూప ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఓ కార్యకర్త పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణాల కోసం ఒంటి మీదున్న బంగారాన్ని విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సీనియర్ కార్యకర్తలకు పార్టీ ఆర్థిక సాయం చేసింది. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న వారికి సముచిత ప్రాముఖ్యమిస్తూ వారిని పదవులతో గౌరవించింది. ఎన్టీఆర్ జయంతి వేళ రెండో రోజు మహానాడు వేదికపై ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. పోలవరం నిర్మాణంపై కీలక చర్చ మహానాడులో జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న సీనియర్ కార్యకర్త రత్తయ్య వేదికపైకి వచ్చి పోలవరం రాజధాని నిర్మాణాల కోసం తన బంగారు ఉంగరాలు, గొలుసును విరాళంగా ఇచ్చారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రత్తయ్య చొరవకు అధినేత చంద్రబాబు, సహచర మంత్రులు, నేతలు ఉద్వేగానికి లోనయ్యారు. మిమ్మల్ని తిట్లు నాకు చాలా కష్టంగా ఉంది. నాకేదో శక్తికి నాకు 50 సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి, నిన్నటితో పూర్తయింది. కనుక ఈ సందర్భంగా తమరికి ఏదన్నా ఉడత భక్తిగా మీకు ఇద్దామని వచ్చేది. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం కోసం కడప జిల్లాకు చెందిన పార్టీ నేత రామకృష్ణారెడ్డి 54,000 రూపాయలు విరాళమిచ్చారు. నందిగామ మండలి ఐతవరం ఎంపీటీసీ సభ్యురాలు గోనెపల్లి చంద్రకళ పిల్లలు మహితా యశస్విని పార్టీకి చిరు విరాళం అందించారు. పార్టీ కోసం సైకిల్పై యాత్రలు చేస్తూ ప్రచారం చేస్తున్న పాలడుగు రామారావు అనే కార్యకర్తకు ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలను పార్టీ అందించింది. పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయిబాబు తనయుడు ఉన్నత చదువుల కోసం 15 లక్షల రూపాయల సాయం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరో కార్యకర్త వడ్డెర రామును రాష్ట్ర పర్యాటక శాఖ సంచాలకుడిగా నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణను నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గోపాలకృష్ణ ఎన్టీఆర్, చంద్రబాబుపై ప్రత్యేక పద్యాలు పాడి అలరించారు. నట సార్వభౌముడు నందమూరి తెలుగుదేశంపు తమ్ముళ్ళ దైవమూర్తి, తెలుగు జాతికి చిరునామ తెలిపినావు, యుగ పురుష నీ కీర్తి నిల్చును యుగ యుగములా. చంద్రబాబు సభా ప్రాంగణమంతా తిరుగుతూ అందరికీ అభివాదం చేశారు. మంత్రి పరిటాల సునీతకు అధినేత చంద్రబాబు, సహచర మంత్రులు, నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ జిల్లా తుమ్మపాలకు చెందిన హేమామాలిని అనే విద్యార్థి తెదేపా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, చంద్రబాబు పరిపాలనా దక్షత, విపక్షాల అడ్డంకులపై సుదీర్ఘంగా చేసిన ఉపన్యాసం ఆకట్టుకుంది. చంద్రబాబు సైతం ఆమె ప్రసంగానికి పులకించిపోయారు. ఓ చిన్నారి చేసిన నృత్యం అందర్నీ ఆకట్టుకుంది. కదులుదాం రండి జన్మభూమికంటూ వందేమాత్రం శ్రీనివాస్ ఆలపించిన గీతం అందరిలోనూ స్ఫూర్తిని రగిల్చింది. మంత్రి నారా లోకేష్ రక్తదానం చేశారు.